నేరాలు చేయకపోయినా జైలు జీవితాన్ని అనుభవించేలా చేస్తానంటున్న సిపి సజ్జనర్. అరే ఏందని మీరు భయపడుతున్నారా? నేరం చేయకుండా జైల్లో ఎట్లాగెళ్తారో, జైల్లో ఎలా వేస్తారు, శిక్ష ఎలా అనుభవిస్తారు అనుకుంటున్నారా? ఒక కొత్త ప్రయోగాన్ని చేపట్టింది మన తెలంగాణ రాష్ట్ర పోలీస్. ఫీల్ ఆఫ్ ది జైల్. మీకు జైలు జీవితం అనుభవించాలంతా అంటే అలా జరిగి ఎలా ఉంటుంది, జైలు అంటే ఎలా ఉంటుంది చాలా మందికి తెలుసుకోవాలంటది. అంటే నేరం చేస్తేనే అందులోకి వెళ్తాం, కానీ ఆ నేరం చేయకపోయినా ఒక్కరోజు అలా మనం ఉండడానికి మన తెలంగాణ పోలీస్ ఒక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. ఫీల్ ఆఫ్ ది జైల్. చెల్చెల్గూడ జైల్లో ఫీల్ ఆఫ్ ది జైల్ అనే ఒక కార్యక్రమాన్ని మన సిపి సజ్జనర్ గారు ప్రారంభించారు. ఒకరోజు జైలు జీవితం గడిపితే ఎలా ఉంటుంది, అనుభవం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి. ముఖ్యంగా మనం చెల్చెల్గూడ జైల్లోకి అడుగుపెట్టే ముందే గేటులో ఒకటి మనకు కనిపిస్తుంది. గేట్ లోపలికి అడుగు పెట్టగానే జైలు జీవితం సంతోషకరం కాదు, నేరాలు చేయకండి, జైలుకు రాకండి అనే బోర్డు చెల్చెల్గూడ జైలు గేట్ లో అడుగు పెట్టగానే కనిపిస్తుంది. ఎందుకంటే స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ భావ్య ప్రపంచంలో విచ్చలవిడిగా క్రమశిక్షణ లేకుండా, చట్టాలను గౌరవించకుండా ఇష్టానుసరంగా గడిపేవారు, నేరాలకు పాల్పడిన వారు జైలు జీవితం ఎలా అనుభవిస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? దీన్నే ఫీల్ ఆఫ్ ది జైల్ అని ఒక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు మన తెలంగాణ పోలీస్. జైలు అనుభవం అనే నేర గృహాన్ని జైలు మ్యూజియం ఆవరణంలో అధికారులు ఏర్పాటు చేశారు. సాధారణ పౌరులు జైలు జీవితం ఎలా ఉంటుందో చూసేందుకు రూపాయలు 500 చెల్లించి అందులో గడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే జైల్లో ఎలా ఉంటుంది, అసలు నేరాలు చేసిన వారికి ఎలా ఉంటుంది, అసలు వాళ్ళు పడుకోనికి, తిననీకి, అసలు వాష్రూమ్కి వెళ్ళడానికి ఎలా ఉంటుంది ఒకసారి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే 500 చెల్లించి ఒక్కరోజు ఫీల్ ఆఫ్ ది జైల్లో మీరు చెల్చెల్గూడ జైల్లో ఉండొచ్చు. జైల్లో బ్యారక్ లో ఉండే విధానం, మంచాలు, దుప్పట్లు, తాగినీటి కుండ, బాత్రూమ్లను ఏర్పాటు చేశారు. అందులో సాధారణ ఖైదీ, కరడుగట్టిన నేరస్తులను ఎలా ఖైదు చేస్తారో తెలిసేలా ఏర్పాట్లు ఉన్నాయి. ఖైదీలకు ఏ ఆహారం ఇస్తారో, క్రమశిక్షణ ఎలా నేర్పిస్తారో తెలియజేసే విధంగా ఉంటుంది. ఒకవేళ మీరు 500 కట్టిన తర్వాత జైలు జీవితం అనుభవించాలి అనుకుంటే, ఒకవేళ మళ్ళీ మీరు త్వరగా బయటికి ఆ పరిసరాలను చూసి ఉండలేక మీరు కనుక ఒకరోజు స్టే చేయకుండా మళ్ళీ వెనక్కి వచ్చేయాలనుకుంటే, 24 గంటల గడువు ముందే వద్దనుకుంటే మనం ఎక్స్ట్రా 1000 రూపాయలు చెల్లించి మనం సాధారణంగా బయటికి వెళ్ళి 500 కడితే ఒక్కరోజు, వద్దు నేను ఈ జైలు జీవితం అనుభవించలేను అనుకున్న వాళ్ళు 1000 రూపాయలు చెల్లించి బయటికి రావచ్చు. ఈ అవగాహన కార్యక్రమాన్ని మన సిపి సజ్జనర్ గారు ఏర్పాటు చేశారు. ఎందుకంటే జైలు జీవితం ఎలా ఉంటుందో తెలిసేలా, నేరాలను అరికట్టేందుకు ఈ కొత్త ప్రయోగాన్ని చేపట్టారు మన సజ్జనర్ గారు. దీన్ని చూసైనా ఇప్పుడు కొత్త కొత్తగా ఏ వచ్చింది అన్ని కనుక్కొని నేరాలు చేస్తున్నారు చాలా మంది. అది తగ్గించేందుకు ఈ కొత్త ప్రయోగాన్ని చేపట్టింది. ఇది ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, చూడాల్సిందే. ఎందుకంటే రాబోయే రోజులు ఎలా ఉంటాయో తెలుసు, ఎవరు నేరాలు చేస్తారో తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఒక్కసారి జైలు జీవితం అనుభవిస్తే మరలా ఇంకోసారి ఈ జీవితం వద్దనిపిస్తుంది. ఆ అనుభవం గానికే మన తెలంగాణ పోలీసులు ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టారు. కానీ ఎలాంటి క్రమశిక్షణ లేకుండా విచ్చలవిడితనాన్ని అలవాటు చేసుకొని జీవితాన్ని ఆగం చేసుకొని మన ఫ్యామిలీని రోడ్ల మీద పడేద్దంటూ ఒక మెసేజ్ కూడా ఇచ్చారు మన సజ్జనర్ గారు. సో ఒకసారి జైలు జీవితం అనుభవించాలంటే నార్మల్గా వెళ్ళి రావచ్చు. ఒకసారి మరి వెళ్ళాలనుకుంటే ఒకసారి మీరు మా కామెంట్ రూపంలో తెలియజేయండి. వెళ్ళిన తర్వాత మీ జైలు అనుభవం ఎలా ఉందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.